నమస్తే అండి, వెల్కమ్ టు మా పూజ గది యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసం 9వ రోజు పాటించవలసిన విధులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనశ్శాంతి రావాలన్నా, సాఫ్ట్వేర్ రంగంలో బాగా రాణించాలన్నా, కొత్త జాబులు రావాలన్నా, సాఫ్ట్వేర్ రంగంలో ఇంక్రిమెంట్లు రావాలన్నా నానబెట్టిన బియ్యం అరటిపండుతో పాటు కలిపి ఆవుకు పెట్టాలి. అక్టోబర్ 30వ తేదీ గురువారం గోష్ఠాష్టమి వచ్చింది. ఆ రోజు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళాలి. గోవు తోకకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గోవుకి చక్కగా పుష్పాలతో అలంకరణ చేయాలి. పుష్పాల దండ గోవు మెడలో వేయాలి. ఆ తర్వాత గోమాతకు కొసరి ఏదైనా ద్రవ్యాన్ని తినిపించాలి. గ్రహదోషాలు పోవటానికి ఒక్కొక్క ద్రవ్యం తినిపిస్తే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది. సొంతింటి కళ నెరవేరాలన్నా, రియల్ ఎస్టేట్లో రాణించాలన్నా, భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా లాభాలు రావాలన్నా నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోవుకు తినిపించాలి. అలాగే ఆకుకూరలు తినిపించినా, నానబెట్టిన పెసలు తినిపించినా విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. బంగారం కొనుక్కునే యోగం రావాలన్నా, పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం కావాలన్నా, సమాజంలో పేరు రావాలన్నా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆవుకు తినిపించాలి. ఆవు పాదాల దగ్గర ఒక పళ్ళె ఉంచి ఆ పళ్ళెంలో చందనము, పుష్పాలు, అక్షింతలు కలిపి నీళ్లు అర్ఘ్యంలాగా విడిచిపెట్టండి. అలా విడిచిపెట్టేటప్పుడు సర్వదేవమయే దేవి, సర్వతీర్థమయే శుభే, గృహాణార్ఘ్యం మయా దత్తం, సౌరభేయ నమోస్తుతే అనే శ్లోకం చదివించండి. కార్తీక మాసంలో 9వ రోజు శిరస్సు మీద ఒక జిల్లేడాకు కానీ, ఒక ఉసిరికాకు కానీ, ఒక మారేడాకు కానీ పెట్టుకొని ఓం వామన రూపాయ శ్రీ మహావిష్ణవే నమః అనుకుంటూ స్నానం చేస్తే అంతే ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. దీనివల్ల సమస్త దరిద్రాలు, ఐశ్వర్యం, ధనలాభం. కాబట్టి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు రావాలంటే కార్తీక మాసంలో 9వ రోజు ఈ విధానం పాటించాలి. అలాగే బ్రాహ్మణులకు స్వయం పాకం దానం కార్తీక మాసంలో ఇస్తాం. అయితే ఆ స్వయం పాకంలో ములక్కాడ ఉంచి దానం ఇవ్వాలి. వీలైతే కొన్ని ములక్కాడలు మీకు ఎన్ని వీలైతే అన్ని స్వయం పాకంలో ఉంచి దానం ఇస్తే 9వ రోజు దంపతుల మధ్య చిన్న విషయానికే గొడవలు అవ్వటం అనేది తొలగిపోతుంది. దంపతుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది. అలాగే అక్టోబర్ 30 గురువారం కార్తీక మాసంలో 9వ రోజు జమ్మి ఆకులతో విష్ణువుని పూజించండి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే, లక్ష్మీనారాయణల ఫోటో అయినా సరే, విష్ణు సంబంధమైన చిత్రపటానికి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే విష్ణవే, ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాలు స్మరించుకుంటూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి 9వ రోజును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. కాబట్టి కార్తీక మాసంలో 9వ రోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళేటప్పుడు నందివర్ధనం పూలు తీసుకుని వెళ్ళండి. అర్చకులకు ఇచ్చి శివుడికి నందివర్ధనం పూలు అలంకరించమని చెప్పండి. శివుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి. ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేసేటప్పుడు బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే నామాలు చదువుకోండి. ఆవు పెరుగుతో అభిషేకము, నందివర్ధనం పూలతో పూజ, దాంతోపాటుగా శివాలయంలో 9 ప్రదక్షిణలు. ఇది నవమి తిథి రోజు కానీ కార్తీక మాసంలో 9వ రోజు కానీ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు. ధనపరంగా ఉన్నటువంటి అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే నవమి రోజు దేవి ఖడ్గమాల చదివిన వాళ్ళకి దాంపత్య వియోగం ఉండదని కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే భర్త మరణించిన భార్య ఒంటరిగా చాలా కాలం ఉంటాం, భార్య మరణించిన భర్త ఒంటరిగా చాలా కాలం ఉంటాం. ఇలాంటివేవి కూడా జరగవు. దంపతుల మధ్య వియోగం ఉండదు. అలా వియోగం లేకుండా ఉండాలంటే 9వ రోజు ఖచ్చితంగా ఖడ్గమాల స్తోత్రం చదివి